శ్రీ సాయి సచరిత్ర 7వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. బాబాగారు షిరిడిలో ధౌతి పోతి ఖండయోగ ప్రక్రియలు ఎలా ప్రదర్శించారో ఒక్కసారి దర్శనం చేసుకుందాం. ధౌతి పోతి ప్రక్రియ చాలామంది యోగాభ్యాసులు దాన్ని చేస్తూ ఉంటారండి. అది ఎలా ఉంటుంది అంటే ఒక శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని సన్నగా మడుచుకొని దాన్ని నెమ్మదిగా మింగుతూ ఉంటారు. అలా మింగి చాలాసేపు తర్వాత నెమ్మదిగా దాని వెలుపలికి తీయడం జరుగుతుంది. అలా చేయడం ద్వారా ప్రేగుల చుట్టూ ఉన్న మాలిన్యాన్ని అది క్షాళన చేస్తుంది. అది జనరల్గా మనం చేసుకునే ధౌతి పోతి ప్రక్రియ. బాబాగారు ఎలా చేసేవారంటే వారు ఆ ఏకాంత స్థలానికి వెళ్ళి అక్కడ ఎవరూ లేకుండా ఉన్న చూసుకొని స్నానం చేస్తూ ప్రేగులన్నిటినీ లోపల నుంచి బయటికి తీసివేసి శుభ్రంగా నీటిలో లోపల బయట వాటిని శుభ్రం చేసి ప్రక్కనే ఉండే ఒక జామ చెట్టుపై ఆరబెట్టేవారట. ఆరబెట్టిన తర్వాత తిరిగి వాటిని యథావిధిగా మృంగివేసి మరలా వచ్చేసేవారు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన వారు అనేక మంది ఉన్నారు అని చెప్తారు హేమడ్ పంత్ గారి అధ్యాయంలో. అది ధౌతి పోతి ప్రక్రియ. ఖండయోగ ప్రక్రియ భారతదేశంలో మాత్రమే కనబడే ఈ అద్భుతమైన ప్రక్రియ బాబాగారు అప్పుడప్పుడు చేసేవారు. అంటే ఈ ప్రక్రియలో శిరస్సు, మొండెము, కాళ్ళు, చేతులు ఒక్కొక్క అవయవాన్ని విడివిడిగా ఉంచేసి అలా మసీదులో చల్లా చెదురుగా ఉంచేసేవారట బాబాగారు. బాబాగారు ఈ స్థితిని చూద్దామని చాలామంది తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చేసరికి ఆయన యథాప్రకారం తమ ఆసనంలో కూర్చొని ఉండేవారట. ఒక పర్యాయం ఒక షిరిడి వాసి రాత్రి వచ్చారు ద్వారకామాయిలోకి. అప్పటికి బాబాగారు శిరస్సు వేరుగా ఉంది, ఒక చెయ్యి ఒక దగ్గర, ఒక్కొక్క కాలు ఒక దగ్గర, వారి మొండెం ఒక దగ్గర చూసేందుకు చాలా భయానకంగా ఉంది. అతడు అనుకున్నాడట, అతడికి తెలియదు బాబాగారు ఈ విద్య ప్రదర్శిస్తారు అని. అతడు అనుకున్నాడట, అమ్మో ఎవరో బాబాగారిని హత్య చేసేశారు, పోనీ బయటికి వెళ్ళి చెప్తామా అని అంటే అప్పుడు ఎవరూ లేరు. ముందు చూసిన వాడు ఇతడే కాబట్టి ఇతడిపైకి ఏమన్నా పోలీస్ కేసు వస్తుందేమో అని భయపడి నిశ్శబ్దంగా తన ఇంటికి వెళ్ళిపోయి నిద్ర కూడా పట్టలేదు. భయపడిపోతూ ఉన్నాడు బాబాగారికి ఏం జరిగింది అని. ఎవరికి చెప్పనూ లేడు. అలా తన అరుగు మీద కూర్చొని ఉన్నాడట. తెల్లవారుతుంది, మసీద్కి జనం వెళ్తారు, అందరికి తెలిసిపోతుందని అప్పటి వరకు తను వేచి ఉందామని ఇంటి అరుగు మీదే కూర్చొని ఉన్నాడు. తెల్లవారింది, మసీద్కి జనం వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, కానీ ఎటువంటి అలజడి లేదు. అతనికి అర్థం కాల, ఏంటిది మసీద్కి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, నేనో రాత్రి ఆ విధంగా చూశాను, ఎవరు దాని గురించి చెప్పడమే లేదే అని తనే మళ్ళీ చూద్దామని మళ్ళీ మసీద్కి వెళ్తారు. బాబాగారు యథాప్రకారం కూర్చొని ఉన్నారు తమ ఆసనంలో. ఆశ్చర్యపోయాడు ఈ వ్యక్తి, తను చూస్తున్నది నిజమా, తను చూసింది అబద్ధమా అని అతనికి అర్థం కావట్లేదు. అప్పుడు బాబా అన్నారట, ఏంటి రాత్రి భయపడ్డావా అని నవ్వుతూ అన్నారంట. అలా వారు ఈ ఖండయోగ ప్రక్రియను బాబాగారు ప్రదర్శించేవారు. పరమహంస యోగానంద వీరు కూడా ఒక గ్రంథం, ఒక యోగి ఆత్మకథలో ఒక చక్కటి సాధువు ప్రదర్శించిన ఈ ఖండయోగ ప్రక్రియను వారు తెలియచేశారు. దాన్ని మనం దర్శించుకుందాం, సందర్భానికి తగ్గట్టుగా ఉంటుంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్కి ఒక జాబ్ ఇవ్వబడింది అప్పటి ప్రభుత్వం ద్వారా. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళని ప్రత్యేకంగా ఆ పని మీదే పెట్టారు. ఒక కూనికోరు ఉన్నాడు, అతన్ని పట్టుకోవాలి. అతడు తరచూ దోపిడీలు చేస్తున్నాడు, మనుషులను హత్యలు చేస్తున్నాడు. అతన్ని ప్రాణాలతోనైనా పట్టుకోవాలి, లేదా అతడి శవాన్నైనా తీసుకురమ్మన్నారు. అతడు తరచూ సాధువుల వేషంలో తిరుగుతూ ఉంటాడు అని ఒక హింట్ కూడా ఇవ్వబడింది. ఈ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు ఆ పని మీదే ఉన్నారు. సరే, ఎక్కడెక్కడ సాధువులు ఉంటారో అని చూసుకొని హరిద్వార్లో వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఒక సాధువు వీరికి ఎదురొచ్చారు. ఈ సాధువు దగ్గర తమ వద్ద ఉన్న కూనికోర్ ఫోటోకి ఈ సాధువుకి పోలికలు దగ్గరగా ఉన్నాయి అని వీరికి అనిపించింది. అతన్ని ఆగమన్నారు. ఆ సాధువు వీరి మాటలు విన్నట్టుగా ముందుకి వెళ్తూ ఉన్నారు. వీళ్ళు నడుస్తూ ఉన్నారు, అతను నడుస్తూ ఉన్నాడు. వీళ్ళు ఆగమంటున్నారు, అతను ఆగట్లేదు. వీళ్ళ మాటను అతను పట్టించుకోవట్లేదు, ముందుకు వెళ్తూ ఉన్నారు. కోపం వచ్చింది పోలీస్ ఆఫీసర్కి. అతని వద్ద ఒక గొడ్డల వంటి ఆయుధం ఉంది. ఆ గొడ్డలు తీసుకొని ఆ సాధువు కుడి భుజం మీద
వేశాడు రేటు. తెగి కింద అయితే పడలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ తెగినంతగా ఉంది, చెయ్యి విరాలాడుతూ ఉంది. విచిత్రం ఏంటంటే అంత పెద్ద రేటుకి ఆ సాధువు అమ్మా అనలేదు, కనీసం వెనుదిరిగి ఆ గాయం వైపు చూడను లేదు. రక్తం స్రవిస్తూ ఉంది, రక్తం ఓడుతూ ఉంది, రక్తం చివుతూ ఉందన్నమాట, ఒక కుళాయిలో నుంచి వచ్చే నీరులాగా. అతను మాత్రం ముందుకి వెళ్తూనే ఉన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. సామాన్యమైన కొనికోరో దొంగ అయితే ఇలా ఉండలేడు అని వెళ్ళి వారిని ఆపుతారు. అప్పుడు ఆ సాధువు వీళ్ళని చూడంగానే అంటారు, అయ్యా మీరు వెతుకుతూ ఉన్న కొనికోరని నేను కాదండి. మరి నేను ఆగండి అన్నాం కదా, మీరు ఎందుకు ఆగలేదండి అని, అయ్యో తెలియక మేము ఎంత పొరపాటు చేసామండి అని వీళ్ళు చాలా చింతిస్తారు. ఆ సాధువు చాలా నెమ్మదిగా చెప్తాడు, నాన్న నీకు ఎటువంటి చింత వద్దు, నువ్వు చిన్న పొరపాటు చేసావు అంతే. చూడు, జగన్మాత నన్ను ప్రేమతో రక్షిస్తూనే ఉంటుంది అని ఆ విరాలొడుతూ ఉన్న ఆ చేతిని తీసి ఈ భుజం మొండంలోకి అలా నెట్టారట. అది మామూలుగా అతుక్కుపోయింది, స్రవించే రక్తం కూడా ఆగిపోయింది, ఒక్క రక్తపు బొట్టు క్రింద పడటం లేదు. ఆశ్చర్యపోయారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. ఆ సాధువు చెప్పారట, ఒక్క 3 రోజులు ఆగి నేను ఫలానా ప్రదేశంలో ఉంటాను, మళ్ళీ మీరు వచ్చి నన్ను కలవండి అన్నారట. సరే, మరొక్క 3 రోజుల తర్వాత ఈ ఇద్దరు వెళ్ళి వారి దర్శనానికి వెళ్ళారు. అప్పుడు ఆశ్చర్యకరంగా చూస్తే కనీసం అక్కడ చిన్న గాయమైనట్టు మచ్చ కూడా లేదట. ఇటువంటి అద్భుతమైన ఖండయోగం చేసినటువంటి వారు, అద్భుతమైన సాధువులు, మహాత్ములు మన భారతదేశం మీద ఉన్నారు, అంతకుముందు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అందుకనే చెప్తారు, ప్రతి ఏ సమయంలోనైనా ప్రపంచంలో 100 మంది సద్గురువులు ఉంటారు. ఈ 100 మందిలో భారతదేశంలో 99 మంది ఉంటారు, ఒక్కరు మాత్రమే భారతదేశానికి ఆవల ఉంటారు అని చెప్తారు పెద్దలు. అటువంటి గడ్డ కాబట్టి భారతదేశంలో పుట్టడం, ఈ గడ్డపై పెరగటం, ఈ గడ్డపై మరణించటం ఎంతో భాగ్యం, ఎంతో యోగం, ఎంతో భగవంతుడి కృప ఉంటే తప్పించి ఈ 3 లభ్యం కావండి. అటువంటి మహాత్ములు ఉన్నటువంటి దేశం, ఉండినటువంటి దేశం మన భారతదేశం. సరే, బాబాగారు షిరిడీకి వచ్చిన తొలినాళ్లలో వైద్యం చేసేవారు అని మనం చెప్పుకున్నాం. అప్పుడు బాబాగారు చేసిన ఒక విచిత్రమైన వైద్యాన్ని ఈ అధ్యాయం తెలుపుతూ ఉంది. ఆ వైద్య విధానం ఏంటి అంటే, ఒక వ్యక్తికి కళ్ళు కలిగాయి, కళ్ళు బాగా వాచిపోయాయి, ఎర్రటి గోళల్లాగా అయిపోయాయి. అతడు బాబాగారి వద్దకు వచ్చాడు, బాబా సహాయం చేయండి, వైద్యం చేయండి అని. సరే, బాబాగారు 2 జీడి గింజలు తీసుకున్నారట. వాటిని మెత్తగా నూరి ఒక్కో కంట్లో ఒక ముద్దని పెట్టేసి ఆయన కట్టేశారు. ప్రక్క రోజు రమ్మన్నారు. ఈ వ్యక్తి ప్రక్క రోజు వెళ్ళంగానే కట్టు విప్పేసి ధారగా కంటి మీద నీటిని పోశారు. తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు, కళ్ళు మామూలు స్థితికి వచ్చేసాయి. వాస్తవానికి ఆ జీడి గింజల మంటకి కళ్ళు మండిపోవాలి, కానీ వైద్యం చేసిన వారు సద్గురు సాయిబాబా. అలా ఉంటుంది వారు చేసినటువంటి వైద్యం. వారి వైద్యం ఒక చక్కటి మాట రాశారు సచ్చరిత్రలో. బాబాగారు పరుల కొరకే వైద్యులు, తమ వరకు వచ్చేసరికి అత్యంత వైరాగ్యంగా ఉండేవారు, పరోపకారం కోసం తమ శరీరాన్ని ఎంతగానో శ్రమింప చేసుకునేవారు అని చెప్పబడి ఉంది. దీనికి ఒక ఉదాహరణ కూడా ఈ అధ్యాయం మనకు తెలుపుతుంది. 1910వ సంవత్సరం దీపావళికి ముందు వచ్చే ఘనత్రయోదశి రోజు బాబాగారు యథావిధిగా ధుని ముందు కూర్చొని ఉన్నారు, కట్టెలు విరల్చుతూ ఉన్నారు. ధునిలో జ్వాల బాగా పెద్దదిగా ఉందట. హఠాత్తుగా బాబాగారు తమ చేతిని అలా మంటలో పెట్టేశారు, నింపాదిగా కూర్చొని ఉన్నారు. దీన్ని మాధవరావు ఫస్లే అని ఒక సేవకుడు గమనించాడు. బాబాగారి వద్ద ఎల్లప్పుడూ ఉండే శ్యామ మాధవరావు దేశపాండే, ఈ శ్యామ కూడా గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి బాబాగారు నడుము పట్టుకొని వెనక్కి లాగారు. సరే, చెయ్యి మంటలో నుంచి బయటకు వచ్చింది. శ్యామ అడిగారు బాబాని, దేవా ఇలా చేశారేమిటి, చెయ్యి కాలింది కదా, ఎందుకు ఇలా చేశారు దేవా? దానికి బాబాగారు చెప్తారు, శ్యామ, దూరంగా
ఒక స్త్రీ తన భర్త ఆజ్ఞ ప్రకారం తన చంటి బిడ్డని ఒడిలో పెట్టుకొని కొలిమి తిత్తిని ఊదుతూ ఉంది. ఆ పనిలో నిమగ్నమై చంటి బిడ్డను మర్చిపోయింది. చంటి బిడ్డ జారిపోయి కొలిమిలో పడింది శ్యామ. నేను వెంటనే ఆ బిడ్డని పైకి లేవనెత్తాను. బిడ్డని పైకి లేవనెత్తేటప్పుడు చెయ్యి ఇలా కాలిందిరా శ్యామ. చెయ్యి కాలితే కాలింది, కానీ బిడ్డ ప్రాణం దక్కింది కదా అని బాబా అంటారు. షిరిడీలో ఉన్నారు బాబాగారు, ద్వారకామాయిలో ఉన్నారు. చేయి పెట్టింది ధునిలో, ద్వారకామాయిలో. కానీ ఎక్కడో కొలిమిలో పడబోతున్న పాపని నేను రక్షించాను అని చెప్తున్నారు. ఇది నిజమా కాదా అని 4 రోజుల తర్వాత తెలిసింది. ఒక స్త్రీ వచ్చి షిరిడీకి, అప్పుడు ఆమె చెప్పారు, ఇలా ఫలానా రోజు నా బిడ్డ జారిపోయి కొలిమిలో పడిందండి, నేను బాబా అని గట్టిగా బాబాగారిని స్మరించుకున్నాను. వెంటనే ఆశ్చర్యకరంగా బిడ్డ లేచి నా ఒడిలో కూర్చుంది. గమనించాను, మంటలో పడింది కదా, ఏమన్నా గాయాలు ఉంటాయా అని. కానీ ఒక్క గాయం కూడా కాలేదు. బాబాగారు నా బిడ్డని రక్షించారు, నా బిడ్డకు వారు ప్రాణం పోశారు. అందుకని కృతజ్ఞతగా వచ్చి వారి దర్శనం చేసుకుపోదామని వచ్చానండి అని ఆమె చెప్తే అప్పుడు తెలిసింది వాస్తవానికి ఏం జరిగింది ఆ రోజునని. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. తల్లి బాబాగారి భక్తురాలు బాబాగారిని స్మరించింది. స్మరించిన వెంటనే సహాయం అందింది. ఇది చెప్తారు ఏకాదశి సూత్రాల్లో, నా సహాయాన్ని కానీ సలహాన్ని కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను. సహాయం కోరింది ఆ తల్లి, తక్షణమే బాబాగారు సహాయం చేశారు. ఒకటి. రెండవది, బాబాగారు చేపెట్టింది ద్వారకామాయిలో ఉండే ధునిలో, కానీ ఎక్కడో ఉన్న ఆ కొలిమిలో పడ్డ బిడ్డని వారు పైకి లేవదీయడం జరిగింది. అంటే బాబాగారు ఎలాగైతే షిరిడీలో ఉన్నారో అలాగే ఆ ప్రదేశంలో ఉన్నారు. ఇంకా ఏ ప్రదేశంలోనైనా వారు ఉండగలరు. బాబాగారు లేని ఒక్క చదరపు మిల్లీమీటర్ స్థలం కూడా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కాబట్టి ఈ లీల ద్వారా బాబాగారి సర్వవ్యాపికత్వాన్ని మనం దర్శించుకోవచ్చు. అలాగే వారి దయార్థతని చూడండి. ఆ తల్లి కోరిందో లేదో వెంటనే బిడ్డని కాపాడారు. కానీ ఆ అగ్ని కర్మని, అగ్ని బాధని ఎవరో ఒకరు స్వీకరించవలసిందే. వాస్తవానికి ఆ జీవుడు ఆ శరీరంతో అనుభవించవలసిన కర్మని బాబాగారు తాము స్వయంగా స్వీకరించడం జరిగింది. మరి ఆ తల్లితో ఉందో రుణానుబంధం, లేదా ఆ బిడ్డతో ఉందో మరి రుణానుబంధం తెలియదు, కానీ లేదా ఇరువురిది కలిపో ఆ రుణానుబంధాన్ని బట్టి బాబాగారు ఆ జీవుడు ఆ శరీరంతో అనుభవించవలసి ఉన్న కర్మను తాము స్వీకరించడం జరిగింది. ఇలా కర్మను స్వీకరించగలగడం మనల్ని కన్నవాళ్ళు చేయలేరు, తోడబుట్టిన వాళ్ళు చేయలేరు, బంధువులు మిత్రులు చేయలేరు, కట్టుకున్న వాళ్ళు చేయలేరు, మన కడుపున పుట్టిన వాళ్ళు చేయలేరు. దేవుడి కార్యం కూడా కాదది. ఒక్క సద్గురువు మాత్రమే ఈ సహాయాన్ని చేయగలరు.